ఫాలో పేరిట జరిగినటువంటి సైనిక చర్యలో భాగంగా 1947 సెప్టెంబర్ 17 నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశాడు. తెలంగాణ ప్రజల వీరత్వానికి, వల్లభాయ్ పటేల్ ధీరత్వానికి తోడైనటువంటి తెలంగాణ నేడి స్వేచ్ఛావాయువు పీల్చుకుంటుంది. అలా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ వసంతంలో అడుగుతున్న సందర్భంగా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకునే భాగంలో జనగామ జిల్లా వ్యాప్తంగా ఇలా పండుగ వాతావరణం నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ఈ జనగామ జిల్లాకు ఒక ప్రత్యేకత. జనగామ జిల్లా అంటే పోరాటాల గడ్డ. ఈ పోరాట పడిమ నుండే ఆ రోజు భూమి కోసం, ముక్తి కోసం, వ్యక్తి చాకరి విముక్తి కోసం చాక లైలమ్మ వీరోచిత పోరాటంతో ఆ రోడ్డు ఇసురుల ధర ఇలా మనకు లొంగిపోయి ఆ రోజు కొండా లక్ష్మణ్ బాబూజీ సహకారంతో మనం కోర్టులో గెలవడం జరిగింది. అదేవిధంగా ఈ జనగామ జిల్లా దొడ్డి కొమరయ్య తెలంగాణ రైతుల పోరాటంలో తొలి అమరుడైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు మన ప్రాంత వాసి దొడ్డి కొమరయ్య కావడం, ఐటీ నుండి అగ్రికల్చర్ వరకు కూడా అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించి సంక్షేమ పథకాల అమల్లో దేశానికి పారదర్శకమైనటువంటి రాష్ట్రం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ప్రజా పాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీల్లో ఒకటి అమలు చేస్తుంటూ మీరు అందించినటువంటి ప్రజా పాలనలో 48 గంటల్లోనే అధ్యక్షుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్ మేబీ